వెల్ సార్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? దీన్ని 100% ఇప్పుడు ముస్లింలను కూడా బీసీలో కలిపినారు కాబట్టి ఈ దేశ పౌరుడిగా ఈ దేశంలో బలహీన వర్గాలకు అందాల్సినటువంటి హక్కులు పొందడానికి వీలుగా కల్పించేటటువంటి ఈ బీసీ కులగణనకు సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా వచ్చినటువంటి వార్త నిన్న కేబినెట్ కూర్చోడానికి నేను స్వాగతిస్తా ఉన్నా. ఇది భారతీయ జనతా పార్టీ చేసింది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి, కాంగ్రెస్ పార్టీ దీన్ని అపోజ్ చేసింది కాబట్టి మనం దాని వైపు ఉండాలి అనేటటువంటి కోణంలో జరుగుతున్నటువంటి చర్చను వీటన్నిటిని కూడా నేను రాజకీయాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ బేషరతుగా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని అందరం స్వాగతించమని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ రెండు సందర్భాలు కూడా మాట్లాడుకోవాలి. మేము ముందు చేసామా, మీరు ముందు చేశారా, ఎవరు ఇనిషియేట్ చేశారు, ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి, తర్వాత ఎవరు చొరవ వల్ల ఇది జరిగింది, ఇది ఎవరి చొరవ వల్ల జరిగింది, తర్వాత ఈ క్రెడిట్ మాకే దక్కుతుంది, మేము ఒక మోడల్ మాత్రం మేము చేసింది కాబట్టి మమ్మల్ని చూసి మీరు చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ అయితే మా తెలంగాణ ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని చూసి మీరు దాన్ని అనుసరించండి అనే కోవలో చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండి చేసిన దానికి నేను స్వాగతిస్తున్నాను, ఇంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో, ఒక ఉదారమైనటువంటి స్వభావంతో, ఒక విశాల దృక్పథంతో భవిష్యత్తులో కూడా ఎక్కడ ఇక సమస్య రాకూడదు, మళ్ళీ ఈ సమస్యతో కొట్టుమిట్టాడకూడదు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో చాలామంది నాయకులు కొట్లాడి విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళందరి కొట్లాటల ఫలితంగా, ఆ కొట్లాటల సందర్భంగా కొంతమంది అమరులైన ఫలితంగా, తర్వాత ఈ బీసీ కులాలకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు అనేటటువంటి వాదన బలంగా వెళ్ళిన మూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నేను భావిస్తా. కానీ ఒక రాష్ట్రమో ఇంకో రాష్ట్రమో తీసుకున్న నిర్ణయంలో భాగంగా తలొగ్గి ఆ నిర్ణయం తీసుకుంటుందని అనుకోను. మళ్ళీ ఈ కులగణన పూర్తిగా నిష్పక్షపాతంగా జరగాలి. ఇది ఒక ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు లెక్కలు అనేది మళ్ళీ ఒకసారి చూడాలి. అధికారులకు కూడా శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందిన అధికారులు మాత్రమే ఈ కులగణన చేయాలి. దేశవ్యాప్తంగా ఈ కులగణన జరిగేటప్పుడు రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కాకుండా ప్రజల వైపు నుంచి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి వైపున ఇది జరగాలి. దీంట్లో పారదర్శకత పాటించాలి. తర్వాత ఇప్పటికే అధికారం కోల్పోయి పాలనలో భాగస్వామ్యం లేకుండా ఉండడం మూలంగానే వెనకబడినామనే ఆవేదన ఆందోళన మాలో ఉంది కాబట్టి రేపటి పునర్విభజన జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ కానీ పార్లమెంట్కి సంబంధించిన స్థానాల పునర్విభజన జరుగుతున్నప్పుడు జనాభా ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆ బలాల ప్రాతిపదికన ఈ భాగాలు పంచుతా అంటే ఆ సీట్ల పెంపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పారదర్శకంగా జరిగితేనే మరి దాంట్లో మాకు అవకాశాలు వచ్చే వీలుంటుంది అనే భావన ఉన్న వాళ్ళ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయకూడదు. ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని, ఈ ఇనిషియేషన్కి తీసుకొని దీని చొరవ తీసుకొని దీన్ని క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరీ తీసుకుంటామని చెప్పినటువంటి ప్రధానమంత్రికి, క్యాబినెట్కి, దీన్ని సపోర్ట్ చేసినట్టు అన్ని రాజకీయ పార్టీలకు కూడా బీసీ వర్గాల పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.